బాపట్ల జిల్లా తెనాలిలో దొంగలు రెచ్చిపోయారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తగారి ఇంటి తాళాలు పగలగొట్టి 7 లక్షల విలువైన బంగారాన్ని చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కొల్లూరు మండలానికి చెందిన అయ్యంకి భార్య శిరీషతో తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లడంతో అత్తగారిపై కక్ష పెంచుకున్నాడు. పగటిపూట ఇంట్లో ఎవరు లేని సమయంలో చొరబడి 70 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించాడు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొలకలూరు దగ్గర హాప్పేట గ్రామం వద్ద ఒక ఇంట్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం జరిగిందని చెప్పి ఒక ఆశా వర్కర్ గారు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఆమె సుమారు 70 గ్రాములు బంగారం పోయినట్టుగా కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్లీ క్లోజ్ టీమ్ ద్వారా అక్కడున్న ఫింగర్ ప్రింట్స్ సేకరించడం జరుగుతుంది. సేకరించిన తర్వాత మనకు అక్కడున్న ఎలిమెంట్స్ ద్వారా కానీ కొన్ని సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా కానీ ఇది వాళ్ళ ఇంట్లో ఉన్న అల్లుడు గారే చేసేది కొద్దిగా సస్పెక్ట్ గా ఉంటుంది మనకు. దాని మీద మనం ఎంఓ క్రిమినల్స్ మంది లిఫ్ట్ చేస్తాము. అదేవిధంగా ఈ సస్పెక్ట్ ఎవరైతే ఉన్నాడో అతను మూమెంట్ కూడా కనుక్కోవడానికి ఆ రోజు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కనుక్కుంటే ఆ రోజు అతను వచ్చిపోయినట్టుగా మనకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అర్థమవుతుంది. వాళ్ళ అల్లుడైనా కానీ అయ్యంకి పసి సన్నాపు రాఘవలు, ఇతను కొల్లూరు మండలం అతను అనమాట. ఇతను ఆ ఆశా వర్కర్ ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమె సుజాత, ఆమె యొక్క కూతురైన శిరీషకి ఇచ్చి వివాహం చేస్తుంది. ఈ శిరీష అప్పుడు వాళ్ళ కొడుకు బాగలేక పుట్టింటికి వచ్చి ఉంటది అనమాట. తన అత్తే తన భార్యని ఇంటికి తీసుకెళ్లిపోతుందని వాడు ఎట్లయినా సరే మా అత్తగారి ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో, అత్త మీద కోపంతో వాడు ప్లాన్ గా వేసుకొని ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంట్లోకి వచ్చి ఇంటి తలపాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువాలో ఉన్న 70 గ్రాముల బంగారం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత ఇతను మనము ఈ రోజు మధ్యాహ్నం సాయంకాల సమయంలో నందివెలుగు వద్ద అతను పట్టుకొని అతని వద్ద ఉన్న ఇంటాక్ట్ బంగారం, ఈ 70 గ్రాముల బంగారాన్ని ఇంటాక్ట్ అనమాట, అది ఇంకా అతను అమ్మడానికి ఈరోజు ప్రయత్నిస్తుంటే పట్టుకున్నారు అనమాట మన వాళ్ళు. ఆ 70 గ్రాముల బంగారాన్ని ఈ రోజు రికవర్ చేయడం జరిగింది. ఈ నెల